హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఐడిబిఐ ఎగ్జామ్ గ్రేడ్ ఓ ఇంటర్వ్యూ గైడెన్స్ పార్ట్ 2 అనమాట. మీరు కనుక ఫస్ట్ పార్ట్ చూడకపోతే వెంటనే ఆ పార్ట్ చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకెళ్ళాలి అండ్ ఎలా వెళ్ళాలి అండ్ ద వే వీ హ్యావ్ టు బిహేవ్. ఓకే, సో మెయిన్ థింగ్స్ అనమాట. సో ఒకసారి చెప్తాను, అంటే ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఓకే, సో బోత్ ఫర్ జెంట్స్ అండ్ లేడీస్ అనమాట చెప్తాను నేను. సో ఇక్కడ ఫస్ట్ మనకి బాయ్స్కి వచ్చేసి జెంట్స్కి వచ్చేసి మనం టాప్ టు బాటమ్ నుంచి వస్తే ఫస్ట్ మనకి పైనుంచి హెయిర్ కట్ నీట్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ హెయిర్ కట్. ఓకే, ఇట్ డిఫైన్స్ యూ హౌ యు ఆర్. ఓకే, మనకి డైలీ ఒక హెయిర్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. సో అది కాకుండా మనకి డీసెంట్ లుక్ ఇచ్చే ఒక హెయిర్ కట్ ఇంపార్టెంట్. అండ్ క్లీన్ షేవ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. కొంతమంది నేను అక్కడికి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాను, వాళ్ళకి షేవింగ్ కరెక్ట్గా ఉండదు. ఓకే, ఈ ట్రిమ్మర్ పెట్టేసి మనకి చేసుకొని వస్తారు. సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ షేవింగ్. ఓకే, వాట్ ఈజ్ మెన్ బై షేవ్ అంటే బ్లేడ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లేడ్ పెట్టి క్లీన్ షేవ్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద కరెక్ట్ వే. అండ్ మీరు ఎప్పుడు షేవ్ చేసుకుంటారంటే, ఫస్ట్ సపోజ్ మీరు మాక్ ఇంటర్వ్యూకి వెళ్తే మాక్ ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకోండి. లేకపోతే ఒకవేళ మాక్ ఇంటర్వ్యూ మీకేం లేదు అంటే మీ ఇంటర్వ్యూ ఎప్పుడైతే ఉంటుందో దానికి ముందు రోజు ఈవినింగ్ చేసుకోవటం బెటర్ అనమాట. సో అది. అండ్ కటింగ్ మాత్రము ఈ టైంలోనే చేసేసుకోండి, మనకి ఆ టైంకి బాగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్స్. ఓకే, చైన్స్ అండ్ ఇయర్కి ఏమైనా రింగ్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నానంటే ఇయర్ రింగ్స్, ఓకే, నాట్ ఫర్ గర్ల్స్, ఐఎమ్ సెయింగ్ అబౌట్ బాయ్స్. ఓకే, ఒక చెవుకి ఉంటుంది, లేకపోతే రెండు చెవులకి పైన ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి ఉంటే ప్లీజ్ తీసేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది దాని మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, లైక్ యాక్చువల్గా ఏంటంటే ఇయర్ రింగ్స్ బాయ్స్కి ఎందుకు పెడతారంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సమ్ బాడీలో మనకి ఒక తెలియని ఒక ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో అది రావటానికని ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దానికి ఇయర్ రింగ్స్ పెడతాను బాయ్స్కి, అక్కడ ఇయర్ దగ్గర పెడితే. సో అది అడుగుతారు ఆ క్వశ్చన్, ఎందుకు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నావు అని అడుగుతారు. మీ దగ్గర ఆన్సర్ ఉండదు. సో ఆ ఆన్సర్ అనేది చెప్పపోవటం కన్నా ఇయర్ రింగ్స్ తీసివేయటం చాలా బెటర్. ఓకే, ప్లీజ్ ఇయర్ రింగ్స్ తీసేయండి. అండ్ చైన్స్, ఓకే, చైన్స్ ఏమన్నా ఉంటే వెళ్ళేటప్పుడు తీసేసేయండి. అండ్ రింగ్స్, మన మామూలు ఫింగర్ రింగ్స్ అనమాట. ఫింగర్ రింగ్స్ మనకి ఇది ఆప్షనల్. ఇది ఎందుకు ఆప్షనల్ అన్నానంటే మనకి ఫింగర్ రింగ్స్ అనేది మనకి డైలీ అలవాటు అయిపోయి ఉంటాయి. అవి తీసేస్తే మనకి కాన్సన్ట్రేషన్ అంతా ఫింగర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఏదో ఒకటి కోల్పోయినట్టుగా మనకి అనిపిస్తుంది. వై? బికాజ్ ఐ నో దట్ ఫీలింగ్. నేను వెళ్ళేటప్పుడు కూడా అలానే అనిపించేది. బట్ నేను అలవాటు చేసుకున్నాను. వెళ్ళే టైంకి నేను 1 వీక్ ముందు నుంచే నేను ఆపేసాను, అంటే ఫింగర్ రింగ్ పెట్టుకోవటం. సో కాన్సన్ట్రేషన్ అనేది దాని మీదకి వెళ్ళదు. బట్ మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ముందు రోజు ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇస్తే కాన్సన్ట్రేషన్ అంతా మీ రింగ్ మీదకే వెళ్ళేది తప్ప వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థం కాదు. సో ఒకటి తీసేయండి. ఒకవేళ పెట్టుకోండి, ఏం కాదు. బట్ అది గోల్డ్ రింగు లేకపోతే ఏదైనా దేవుడిది అయితే రివర్స్ పెట్టండి రింగ్ని. అంటే ఆ బొమ్మ కనపడకుండా రివర్స్లో పెట్టండి. ఓకే, అంటే మన అరిచేతి వైపు బొమ్మ వచ్చేటట్టు పెట్టుకుంటే సో మనం అట్లా చేయబెట్టుకున్నప్పుడు కనపడదు. ఓకే, సో అదొక ఆప్షన్ ఉంది. లేదు అనుకుంటే ఇప్పుడు నుంచే తీసేయడం అలవాటు చేసుకుంటే ఆ టైంకి ఏముండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్ కూడా ఆప్షనల్ పెట్టొచ్చు. ఓకే, ఇది పెట్టకూడదు ఇది అనేది ఏముండదు. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అనేది, అంటే ఏదైనా చూడడానికి బాగుంటే దట్స్ ఫైన్. బట్ చైన్ వాచ్ ఉంటుంది. ఓకే, చైన్ వాచ్ అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే మనకు అది చెయ్యి లేపినప్పుడు దించినప్పుడు అట్లా ఊగుతా, ఇట్స్ నాట్ ఎ ఫార్మల్ థింగ్. ఓకే, బెల్ట్ వాచ్ ఈజ్ బెస్ట్. అండ్ స్మార్ట్ వాచ్ అసలు వాడొద్దు. బెల్ట్ వాచ్ పెడితే మనకి ఫిట్ అయిపోతుంది. అండ్ కలర్ కూడా మీరు వేరే కలర్స్ వాడొద్దు. మీరు ఏ ప్యాంట్ కలర్ అయితే ఏదైతే ఉంటుందో అదే కలర్ ఉండాలి. షర్ట్ కలర్ కాదు, ప్యాంట్ కలర్. ఓకే, ప్యాంట్ కలర్కి మ్యాచ్ అవ్వాలి ఎప్పుడైనా బెల్ట్ అనేది. సో దట్స్ ద పర్ఫెక్ట్ థింగ్ యాజ్ ఐ నో. ఎందుకంటే మన షర్ట్ అనేది లైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నువ్వు లైట్ కలర్ బెల్ట్ నీకు దొరకదు. ఓకే, ఆబ్వియస్లీ. అండ్ మీ
ప్యాంట్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్, ఫర్ సపోజ్ ఇఫ్ యూ వేర్ బ్లాక్, ట్రై టు వేర్ బ్లాక్ వాచ్, ఓకే, ఆర్ బ్లాక్, ఐ మీన్ బ్లాక్ కలర్, లేదా మీరు వేసుకునే డ్రెస్కి సూట్ అయ్యేటట్టు అట్లీస్ట్ అన్న ఉండాలి. ఫర్ సపోజ్ యూ వేర్ బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్, దెన్ if you have a black brown color belt, then it will be look nice, right? So same like that. ఒకవేళ కనుక మీకు బాగుంటే దెన్ గో అహెడ్, లేకపోతే అసలు వాచ్ అనే ఐటమే తీసేసేయండి, పెద్ద ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి బెల్ట్ ఏంటంటే మనకి ఒక రౌండ్ చుట్టిన తర్వాత అట్లీస్ట్ ఇక్కడ వరకు అన్నా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవటం, ఓకే, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ అనుకోండి, ఇక్కడ బకిల్ ఉంటుంది, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయేటట్టు అలాంటి బెల్ట్ తీసుకోవద్దు. అండ్ ఎదురు బకిల్ ఉంటుంది కదా, బకిల్ అనేది ఫార్మల్గా ఉండాలి. ఓకే, ఏదో తిరణాలకు వెళ్తున్న బెల్ట్లు అట్లా కాకుండా కొంచెం నైస్గా ఉండేది తీసుకోండి. అండ్ బెల్ట్ మీద కూడా ఈ డాట్స్ వస్తాయి కొన్ని ఏవేవో, సో అట్లాంటివి కాకుండా ఫార్మల్ బెల్ట్స్ ఉంటాయి, మనకి డెడ్ చీప్లో దొరుకుతాయి. మీరు డోంట్ గో విత్ బ్రాండ్ ఆర్ లెదర్ బెల్ట్ అసలు తీసుకోవద్దు, నార్మల్ తీసుకోవడం బెటర్ అనమాట. సో అంటే జస్ట్ వన్ టైం యూజ్, లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూస్ వరకు. నాకైతే పర్సనల్గా ఓన్లీ ఇంటర్వ్యూ వరకు సపరేట్ ఒక బెల్ట్ ఉంటుంది, నేను విడి టైంలో నార్మల్ వేరే బెల్ట్ వాడతాను. సో మీరు కూడా అలానే వాడండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే షర్ట్. ఓకే, షర్ట్ వచ్చేసి ఏదైనా కానీ లైట్ కలర్ షర్ట్ ఉండొచ్చు. ఓకే, లైట్ కలర్ అండ్ ఏదైనా అంటే లైట్ కలర్ అయి ఉండాలి, ప్లెయిన్ అనే కాదు. ఓకే, ఎనీథింగ్ ఫార్మల్ ఈజ్ ఏ ఫార్మల్. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకి డ్రెస్ గురించి ఏమి ఇవ్వడు. ఓకే, అంటే ఇదే వేసుకొని రావాలి, ఇదే ఉండాలి, ఇలానే ఉండాలి ఒక మనిషి అనేది ఏమి ఉండదు. సో కాకపోతే ఏంటంటే మార్క్స్ అనేది కట్ చేస్తారు. ఓకే, సో అలా కట్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం మనం వెళ్ళాలి కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు లైట్ కలర్ షర్ట్ అయి ఉండాలి, అది ప్లేనే అవ్వక్కర్లేదు. ఓకే, స్ట్రైప్స్ అవ్వచ్చు, బ్రాడ్ స్ట్రైప్స్ అవ్వచ్చు, లేకపోతే థిన్ స్ట్రైప్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే బాక్స్ అయినా అవ్వచ్చు, డాట్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఎనీథింగ్ దట్ లుక్స్ ఫార్మల్ ఈజ్ ఏ గుడ్ థింగ్. బట్ ఐ ప్రిఫర్ ప్లెయిన్ షర్ట్. ఓకే, మీరు ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా అందరూ ప్లెయిన్ షర్ట్లోనే ఉంటారు. అండ్ ఇక్కడ ప్యాంట్ వచ్చేసి డెఫినెట్గా డార్క్ కలర్ ప్యాంట్ ప్రిఫర్ చేయండి. అంటే మళ్ళీ ఉల్టా తీసుకుంటారు కొంతమంది, అంటే క్రీమ్ కలర్ ప్యాంట్ తీసుకొని దాని మీద వైట్ షర్ట్, అట్లాంటివి చేయొద్దు, అవి ఇంటర్వ్యూకి బాగోవాయి. ఓకే, సో ఒకవేళ మీరు వైట్ షర్టు లేకపోతే క్రీమ్ కలర్ షర్టు లేకపోతే వేరే ఏదైనా లైట్ కలర్ షర్ట్ ఏదైనా తీసుకుంటే గో విత్ బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్. ఓకే, చాలా బాగుంటుంది అది వేసుకుంటే. అండ్ షూ. ఓకే, ఇక్కడ మనం షూ గురించి వస్తే, షూస్ వచ్చేసి మనకి ఫార్మల్ షూస్, లోఫర్స్ అవ్వకూడదు. ఓకే, లోఫర్స్ ఉండకూడదు. అండ్ సాక్స్ డెఫినెట్లీగా ఉండాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా లేస్ ఉండాలి. ఓకే, లేస్ ఉన్న షూస్ తీసుకోండి, లేస్ లేకుండా మాత్రం షూ తీసుకోవద్దు. ఒక 700 లోపల, 700-800లో వచ్చేస్తాయి. ఓకే, ఒకసారి తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్ IBPS-PO, RRB-PO అండ్ SB-PO ఈ 3 రాబోతున్నాయి కాబట్టి, సో ఆ 3 కూడా ఉపయోగపడుతుంది. ఓకే, షూ అనేది లేస్ ఉన్న షూ తీసుకోవాలి, ఫార్మల్ బ్లాక్ కలర్ షూస్. ఓకే, వేరే కలర్కి వెళ్ళొద్దు. ఓకే, మీకు బ్లాక్ కలర్ ప్యాంట్ వేసినా కూడా మీరు బ్లాక్ కలర్ షూసే తీసుకోండి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను పైనుంచి కిందాక. అండ్ ఇంకొకటి ఏంటంటే టై. ఓకే, టై అనేది ఆప్షనల్, ఇది మ్యాక్సిమం మీకు అలవాటు లేకపోతే మాత్రం వేయకపోవటమే మంచిది. ఒకవేళ అలవాటు ఉంటే మాత్రం వేసుకోండి, 100% చాలా బాగుంటుంది, మార్క్స్ పడతాయి. ఓకే, టై కనుక అలవాటు ఉంటే మాత్రం వేసుకోండి, టై అలవాటు లేకపోతే వద్దు, ఐ డోంట్ ప్రిఫర్. ఎందుకంటే అది మనం అలవాటు లేకుండా వేసుకుంటే అంటే మన కాన్సన్ట్రేషన్ టైం మీదకే పోతూ ఉంటుంది. ఓకే, మన అలవాటు లేనిది కొత్తది అలవాటు చేసుకుందామని ట్రై చేస్తే మనకు టైం పడుతుంది. నువ్వు కొత్తగా అక్కడికి వెళ్ళి అట్లాంటివి చేస్తావంటే దెన్ అక్కడ నువ్వు ఇంటర్వ్యూ మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద పోతుంది తప్ప ఇంటర్వ్యూ మీద ఉండదు. ఓకే, సో డోంట్ టై ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ టైయింగ్ ఎ టై. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లేజర్. ఓకే, బ్లేజర్ కూడా వేసుకెళ్ళొచ్చు, డెఫినెట్గా చాలా ఫార్మల్గా చాలా బాగుంటుంది బ్లేజర్ కూడా వేసుకుంటే. బట్ ఇట్ ఈజ్ అప్ టు యూ. ఐ మీన్ మీకు అలవాటు ఉండి బ్లేజర్ వేసుకోవటం, దానికి తగ్గట్టుగా
ఐ మీన్ అన్ని కలర్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి బ్లేజర్ వేసుకోవాలంటే. సో ఐ మీన్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేస్తావు, బ్లాక్ కలర్ బ్లేజర్ ఉండి లోపల మంచి వైట్ కలర్ ఉంటే దెన్ ఇట్ ఈస్ గుడ్. అట్లా కాకుండా వేరే వేరే కలర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మాత్రము చూడడానికి చాలా బాగోతుంది. సో ఐ మీన్ అది వేసుకున్నప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టుగా మనం అక్కడ ఇది చేయాలి. ఓకే, దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్స్ ఇవ్వాలి. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో బ్లేజర్ ఈజ్ ఆల్సో ఆప్షనల్, టై ఈజ్ ఆల్సో ఆప్షనల్. ఇంకోటి వాచ్. ఓకే, వాచ్ ఒకటి ఆప్షనల్ అనమాట. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇయర్ రింగ్స్ అవి ఉంటే తీసేసేయండి ప్లీజ్. ఓకే, ఒకవేళ ఉన్నా కూడా ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం చెప్పగలిగే ఇది ఉంటే పెట్టుకోండి. మళ్ళీ మీకు అంటే నేను తీసేయండి అన్నాను కదా అని చెప్పి అట్లనే డోంట్ గో విత్ బ్లైండ్, జస్ట్ థింక్ అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అన్నీ చెప్పాను. అండ్ మెయిన్గా ఏంటంటే నేను కొంతమంది దగ్గర నేను గమనించింది ఏంటంటే అందరూ ఇట్లా ఇప్పుడు పైనుంచి కిందాక ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఏదో గీస్తున్నాను. ఒక పర్సన్ ఉన్నారనుకోండి, షర్ట్ వేసుకొని ఉంటాడు కదా, షర్ట్ వేసుకున్నప్పుడు కింద బటన్స్ ఉంటాయి. ఓకే, ఈ బటన్స్ ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటాడు, ప్యాంట్ వేసుకుంటాడు. ఓకే, నేను చూసిన వాళ్ళలో మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే ఈ బటన్స్ ఉన్న ఒక లైన్ ఉంటుంది ఈ రెండిట్లకి, ఈ లైన్కి ఇక్కడ బెల్ట్కి ఈ దీనికి అసలు ఒక లైన్లో ఉండవు. ఓకే, మీరు అట్లా చూసినప్పుడు ఏదో ఒక సంథింగ్ మిస్టేక్ రాంగ్ ఉంది, అది ఒక ఇన్ఫార్మల్ వేలో కనిపిస్తుంది నాకు. ఓకే, సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే టు వేర్ డ్రెస్. ఓకే, సో అసలు ఎలా ఉండాలంటే ఎప్పుడైనా కానీ బటన్ లైన్ ఉంటుంది కదా, ఈ బటన్ లైన్ కింద వేసుకునే బెల్ట్, ఓకే, ఈ రెండు ఒక అలైన్మెంట్లో ఉండాలి. అసలు చూడంగానే పర్ఫెక్ట్గా ఆ లైన్లో మధ్యలో ఉండాలి ఎగ్జాక్ట్గా అది. ఓకే, ఇది ఒకటి నేను బాగా గమనించాను, చాలామంది దగ్గర చూస్తాను. నాకు అంటే వాళ్ళతో చెప్పాలనిపిస్తుంది బట్ నేను చెప్పలేను. అండ్ కొంతమంది వేస్ట్ హైట్కి కాకుండా కిందకి వేస్తారు ఏంటో ప్యాంటు, అది కూడా దట్స్ నాట్ ద కరెక్ట్ వే. అట్లా కూర్చునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అంటే మీరు ఆ బెల్ట్ మీద కూర్చుంటారు కింద. ఓకే, సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో అవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వేస్ట్ హైట్కి ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ బెల్ట్ గురించి చెప్పారు కదా, ఈ అలైన్మెంట్లో ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. అండ్ ఇంకొకటి ప్యాంట్ చూస్తాం. ఓకే, ఈ ప్యాంట్ కూడా కొంతమంది ఏందో ఇక్కడ వరకు వేస్తారు, మోకాళ్ళ కింద వరకు ఉంటుంది, ఏదో 3/4 వేసుకున్నట్టు ఉంటుంది. అట్లా వేయకూడదు. ఓకే, నేను మొన్న చూశాను ఒకళ్ళది RRBPO ఇంటర్వ్యూలో చూశాను, అసలు మోకాళ్ళకి కొంచెమే ఉంది. ఓకే, మామూలు కింద నుంచి జాన్ ఉంది ఖచ్చితంగా కూర్చుంటే. ఓకే, అది కరెక్ట్వే కాదు. మీరు నుంచున్నప్పుడు ఎగ్జాక్ట్గా, ఓకే, మీరు నుంచుంటారు కదా, పర్సన్ నుంచున్నప్పుడు ఇది సాక్స్ ఉండే ఏరియా, ఇవి షూ ఉంటాయి కదా, ఈ షూకి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా రావాలి. ఎగ్జాక్ట్గా నువ్వు నుంచున్నప్పుడు సాక్స్ కనపడకూడదు, నీ షూ కవర్ అవ్వాలి. అంటే షూ పైన ఎగ్జాక్ట్గా పడి ఆగాలి, మళ్ళీ దాని మీద మొత్తం వెళ్ళకూడదు. ఓకే, ఎగ్జాక్ట్గా షూకి ఆనాలి, కిందకు వెళ్ళిపోకూడదు. నువ్వు మళ్ళీ పైకి కూర్చున్నప్పుడు కొంత ప్యాంట్ పైకి లేస్తుంది. ఓకే, ఈ పైకి లేచింది ఇంతకు మించి పైకి లేకూడదు, అంటే ఒక 2 ఇంచెస్ మించి పైకి లేకూడదు. ఓకే, అంటే పైకి కనపడకూడదు. ఇంకా ఆ రకాన్ని ఉండేటట్టు మీరు ప్యాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సాక్స్ కంపల్సరీ లాంగ్ సాక్స్ వాడండి. కొంతమంది ఏందో మామూలుగా ఈ సాక్స్ వాడతారు, అంటే షూ ఏ సైజులో ఉంటుందో అంతవరకే ఉంటుంది అది. ఐ మీన్ దాన్ని యాంకిల్ ఫిట్. ఓకే, యాంకిల్ సాక్స్ వాడతారు. ఓకే, ఆ యాంకిల్ సాక్స్ వాడొద్దు. యాంకిల్ సాక్స్ వాడితే చాలా చిరాకు కనిపిస్తుంది ఎదుట వాళ్ళతో మాట్లాడేటప్పుడు. ఎంత చిరాకు కనిపిస్తుంది అంటే చూసే వాళ్ళకి దట్స్ నాట్ ద ఫార్మల్. ఓకే, దట్స్ నాట్ ద కరెక్ట్ వే టు వేర్ సాక్స్ ఆర్ షూస్. ఓకే, సో అది కరెక్ట్ కాదు. మీరు ఫుల్ సాక్స్ వాడండి. ఓకే, ఫుల్ సాక్స్ వాడితేనే కరెక్ట్ వే. ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు నేను చెప్పా కదా, ఈ ప్యాంటు ఎప్పుడైతే పైకి లేచిద్దో ఈ కాలు కనపడుతూ ఉంటుంది. సో అది అసలు బాగోదు అసలు. ఓకే, దట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో మ్యాక్సిమం అన్ని పాయింట్స్ టచ్ చేశాను, ఏమేమి నేను గమనించినవి కొన్ని. ఓకే, అండ్ నేను గమనించిన వాళ్ళు బ్లేజర్ కూడా వేసుకొచ్చారు, దట్ లుక్ వెరీ నైస్. వేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ అంటే ఓన్లీ మీకు అలవాటు ఉంటేనే, మీరు కొత్తగా ఇప్పుడు ట్రై చేయొద్దు. ఓన్లీ అలవాటు ఉంటే మాత్రమే మీరు వేసుకోండి. ఓకే, అండ్ కొన్ని చెప్పాం కదా, కొన్ని మాత్రం కంపల్సరీ ఉండాలి, కొన్ని కంపల్సరీ అవసరం లేదు. సో అండ్ షర్ట్ కలర్స్ అవి ఒకవేళ మీరు అడిగితే నాకు తెలిసి టైం అంత లేదు. నాకు తెలిసి ఇప్పుడు మీరు స్టిచ్
2 డేస్లో అయినా చేయొచ్చు ఒకవేళ మీకు ఏం లేకపోతే. షర్ట్ మాత్రం డెఫినెట్లీ లైట్ కలర్ ఉండాలి. ఈ కలర్స్ అయితే వాడొద్దు. ఓకే, బ్లూ కలర్ ఒకటి ఉంటుంది కదా, ఈ ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది, ప్లీజ్ అది వాడొద్దు. ఓకే, బ్లూ కలర్ ఒకటి, డార్క్ నేవీ బ్లూ ప్యాంట్, ఈ బ్లూ కలర్ షర్ట్ ఒకటి, లైట్ కలర్ షర్టు, ఐ మీన్ ఐస్ బ్లూ అంటారు దాన్ని, ఐస్ బ్లూ ఒకటి, నేవీ బ్లూ కలర్ ప్యాంటు. ఈ రెండు అసలు అది కామన్ అయిపోయింది, అదేదో ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది. సో ఐ డోంట్ ప్రిఫర్ దట్, ఎందుకంటే మీరు వెళ్ళిన వాళ్ళు 50% వాళ్ళే కనిపిస్తారు. ఓకే, మీరు అందరు గుంపులో గోవిందలాగా ఉంటుంది. ఇంకా వైట్ అండ్ బ్లాక్ ఇంకా చాలామంది తక్కువ మంది కనపడతారు, కానీ ఈ కలర్ బాగుంటుంది, క్రీమ్ కలర్ బాగుంటుంది, క్రీమ్ కలర్ షర్ట్. ఓకే, క్రీమ్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్ బాగుంటుంది. ఇంకొకటి బేబీ పింక్ ఆర్ నా ఫేవరెట్ పిస్తాష్ గ్రీన్. ఓకే, ఇట్లాంటి కలర్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది బాగుంటుంది ఎవరికైనా, క్రీమ్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ ప్యాంట్, ఇది డెడ్లీ కాంబో ఉంటుంది అనమాట. సో యా, యూ కెన్ ప్రిఫర్ దట్ వీడియో. అండ్ లేడీస్కి ఎక్కువగా నేను చెప్పలేను, బట్ నేను కొంతవరకు అయితే చెప్తాను. అదేంటంటే ఏదైనా కానీ ప్లెయిన్ కలర్ డ్రెస్ వేసుకెళ్తాం బెటర్, అండ్ షూ వేసుకెళ్ళొచ్చు, మీరు లేకపోతే ఫార్మల్ చెప్పులైనా వేసుకెళ్ళొచ్చు. అండ్ వేసుకునేది మాత్రము నీట్గా ఉంటే సరిపోతుంది. అండ్ హెయిర్ కూమింగ్ అనేది బ్యాక్ సైడ్కి ఉండాలి, హెయిర్ స్టైల్స్ అనేవి ఉండకూడదు, నార్మల్ కూమింగ్ వేసుకెళ్ళండి. అంటే శారీ కట్టుకోవచ్చు, శారీ కూడా ప్లెయిన్ కలర్ అయి ఉండాలి, బోర్డర్ డిజైన్స్ ఇలాంటివన్నీ ఉండకూడదు. సో యా, అంతే, ఇంకేం ఉండదు అసలు చెప్పడానికి కూడా. అండ్ మేకప్ అసలు వేయకూడదు, మేకప్ అసలు వద్దు, డోంట్ ప్రిఫర్ దట్. నార్మల్గా ఓకే, ఒకవేళ స్టిక్కర్ అలవాటు ఉంటే బొట్టు పెట్టుకోవడం ఇట్ ఈస్ ప్రిఫరబుల్. అండ్ జెంట్స్కి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, యా, మీకు కనుక బొట్టు పెట్టుకునే అలవాటు ఉంటే ప్లీజ్ అస్సలు పెట్టుకోవద్దు. ఓకే, వై? బికాస్ ఎందుకు పెట్టుకోవద్దని చెప్తున్నానంటే, అక్కడికి వచ్చేటోళ్ళు అన్ని క్యాస్ట్ల వాళ్ళు, ఐ మీన్ ఎవరుంటారో తెలీదు. ఓకే, ఎవరుంటారో తెలీదు. అంటే నేను ఇందాక రింగ్ దగ్గర, ఫింగర్ రింగ్ దగ్గర కూడా చెప్పినప్పుడు అదే చెప్పాను. ఫర్ సపోజ్ మనం ఏదో ఒక దేవుడి బొమ్మ లేకపోతే ఏదో ఒకటి ఉందంటే, ఒకవేళ ఆపోజిట్ ఉంటే, సో అందరూ అలా ఉండరని చెప్తున్నా. ఓకే, అందరూ అలా ఉండరు, బట్ ఈ ఛాన్స్ అనేది ఉంది. ఓకే, సేమ్ లైక్ దట్ బొట్టు కూడా అలాంటిదే. సో ఛాన్స్ అనేది ఉంది. సో ప్లీజ్ మీరు రివీల్ అయితే చేసుకోవద్దు. ఓకే, ఇట్ ఈస్ ప్రిఫరబుల్. ఓకే, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, ట్రస్ట్ మీ. ఓకే, అంతవరకే చెప్పగలను. సో అండ్ ఇక్కడ లేడీస్కి వచ్చేసరికి అంతవరకే చెప్పగలను, నేను పూర్తిగా చెప్పలేను. అండ్ సిట్టింగ్, ఓకే, యా, ఇది అందరికి పనికొస్తుంది. సో లేడీస్కి ఇంక అంతే, అంతగానే చెప్పలేను నేను. యా, సిట్టింగ్ పోస్చర్ గురించి చెప్తున్నా కదా. సిట్టింగ్ పోస్చర్ అనేది, యా, చైరు ఓకే, చైర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది చైర్, ఇటు ఫేసింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ బోర్డు మెంబర్స్ ఉన్నారంటే ఇట్లా ఉంటారు ఎగ్జాక్ట్గా. ఇటువైపు ఒకవైపు డోర్ ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ వచ్చేటప్పుడు డోర్ తీసిన తర్వాత ఫస్ట్ మీరు ఇటువైపు ఉన్నారనుకోండి, వరుస కూర్చోబెడతారు మిమ్మల్ని, లేకపోతే ఇట్లా వరుస కూర్చోబెడతారు, మీ కాల్ పిలుస్తారు ఎవరో ఒకళ్ళు. ఓకే, వచ్చి పలానా నేమ్ అని పిలుస్తారు. సో మీరు వెళ్ళి ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఓకే, ఈ డోర్ దగ్గరికి వచ్చినప్పుడు డోర్ తీసి వెంటనే వెళ్ళి కుర్చీలో కూర్చోకూడదు. ఓకే, డోర్ దగ్గరికి ఓపెన్ చేసి మే గెట్ ఇన్ సార్ అని అడగాలి. ఓకే, మే గెట్ ఇన్ సార్ అని అడిగిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఓకే, వాళ్ళు కమిన్ అని అంటారు, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. నువ్వేదో వెళ్ళి కూర్చొని అట్లా చేయకూడదు. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు మే గెట్ ఇన్ సార్ అని అడగాలి, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళాలి. ఓకే, మే గెట్ ఇన్ సార్ అన్న తర్వాత వాళ్ళు రమ్మంటారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చోమనేదాకా నువ్వు కూర్చోకూడదు. ఓకే, వాళ్ళు కూర్చోమని అనేది ప్లీజ్ సిట్ డౌన్ అని అంటారు. ఒకవేళ అనకపోతే మీరు అడగండి. ఓకే, ఒకవేళ ఆ మాట అనకపోతే అనేదాకా వెయిట్ చేయండి, అంతేగాని వెళ్ళి అమ్మంటనే కూర్చోవద్దు. ఓకే, అంటే సిట్టింగ్ పోస్చర్ గురించి చెప్పా కదా. సిట్టింగు మీరు కూర్చున్నప్పుడు, ఓకే, ఇట్లా కూర్చుంటారు. మామూలుగా దీనికి ఆనుకోకూడదు. ఓకే, దీనికి ఆనుకోవటం కరెక్ట్ ప్రాసెస్ కాదు. దీనికి కాళ్ళు రెండు ఇట్లా ఎదురుగా పెట్టుకొని, ఇది ఇట్లా స్ట్రైట్గా ఫేస్ అనేది 90 degreesలో పెట్టుకొని,
ఫేస్ 90 డిగ్రీస్లో వాళ్ళ ఐస్ వైపు అందరికీ కాంటాక్ట్ ఇవ్వాలి. కూర్చొని వెంటనే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉంటే అంతమందిని విష్ చేయాలి. ఒకళ్ళు చూసి ఆన్సర్ కూడా చెప్పకూడదు. ఓకే, ఒకవేళ మేడం ఉన్నారు అక్కడ, ఓకే, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, నాకు వచ్చిన వాటిల్లో ఆర్ఆర్బీ పీఓలో మేడం ఉన్నారు. సేమ్ లైక్ దట్ మీకు కూడా ఇక్కడ మేడం ఉంటారు, ఉండొచ్చు. ఓకే, ఛాన్సెస్ ఆర్ దేర్. ఒకవేళ లేకపోతే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎంతమంది ఉంటే అంతమందిని విష్ చేయాలి. ఒకళ్ళకి చెప్పి సరిపోతుందిలే అనుకోవద్దు. ఓకే, కొంతమంది ఏంటంటే జస్ట్ మాట్లాడతారు, అంటే కొంతమంది జస్ట్ వచ్చి కూర్చుంటారు, నిన్నేం క్వశ్చన్స్ అడగరు, జస్ట్ నిన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే నీ పర్సనాలిటీ, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఎటువైపు ఆలోచిస్తున్నావు, క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఇవే వాళ్ళు చూసేది. వాళ్ళు నిన్నే క్వశ్చన్స్ అడగరు, సైలెంట్గా రాసుకుంటూ ఉంటారు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నువ్వు జవాబు ఇచ్చేటప్పుడు, ఆన్సర్ ఇచ్చేటప్పుడు నువ్వు, సో ఎంతమంది ఉంటే వీని చూడడు, నీ వైపు చూడడు, కళ్ళు కింద దించుకో, అయినా ఆయన వైపు చూడాలి. ఓకే, ఏమో ఆయన నీ వైపు చూసేటప్పుడు ఆయన నువ్వు చూడలేదనుకో, సో ఆయన డిసప్పాయింట్ అయ్యి మార్క్స్ వేయడు నీకు. సో ఓకే, సో అందుకే అందరి వైపు చూసుకుంటూ ఆన్సర్ చెప్పాలి, అందరి వైపు చూసుకుంటూ విష్ చేయాలి. నువ్వు ఏది చేసినా క్వశ్చన్ ఒకళ్ళే అడుగుతారు, కానీ నువ్వు ఆన్సర్ అందరికి చెప్పాలి. ఓకే, చెప్పేటప్పుడు ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఆన్సర్ తెలియనప్పుడు టెన్షన్ పడొద్దు, అండ్ అంతవరకే చెప్పగలను. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్స్ గురించి నేను కొంత మాట్లాడతాను. ఈ వీడియోలో సిట్టింగ్ పోస్చర్ గురించి వచ్చింది కదా, యా. అండ్ ఇక్కడ ఈ సిట్టింగ్ దగ్గర ఈ చైరు నార్మల్ చైర్లా ఉండదు. ఓకే, నాకు ఫస్ట్ టైం అలానే అనిపించింది, రెండోసారి కూడా అదే అనిపించింది. ఓకే, దీని గురించి చెప్తాను. కూర్చున్నప్పుడు ఏమైందంటే ఇది ఎయిర్తో ఫిల్ అయ్యిద్ది. ఓకే, వెనకమాలది కూడా అంతే. ఈ ఎయిర్తో ఫిల్ అయ్యేది ఏంటంటే నువ్వు కిందకి వెళ్ళిపోతావు, నీకు ఫస్ట్లో ఏదో ఒక ఇదిగా అనిపిస్తుంది ఎప్పుడు నువ్వు కూర్చోకపోతే దాంట్లో. సో నాకంటే ఇప్పుడు అలవాటు అయింది కాబట్టి సో నో ప్రాబ్లం. మామూలుగా అయితే ఈ ఎయిర్తో ఫిల్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు సర్ప్రైజ్ అవుతావు, సంథింగ్ నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు అంత ఎత్తు ఉంటుంది అది యాక్చువల్గా. బట్ సమ్టైమ్స్ నార్మల్గా కూడా చైర్స్ ఉంటాయి. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అనేది నేను చెప్పాలి కాబట్టి సో నేను చెప్తున్నా. ఓకే, నేను ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు నేను కొంచెం అంటే ఏదో లోపలికి వెళ్ళిపోతున్నట్టు కొద్దిగా ఏదో టెన్షన్ లాగా ఒకటి వచ్చింది ఫస్ట్. సో అలాంటిది ఏమి ఉండదు. అండ్ యా, ఇక్కడ ఈ సిట్టింగ్ పోస్చర్ గురించి చెప్పా కదా, మీరు ఇట్లా స్ట్రైట్గా చైర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉండాలి, వెనకమాల అసలు అనుకోవద్దు. ఓకే, దట్ ఈజ్ బ్యాడ్ థింగ్ అనమాట. అది మీ పోస్చర్ని అసలు సరిగ్గా కూర్చోబెట్టదు. కొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి స్ట్రైట్గా కూర్చోండి. ఈ హెడ్ అనేది 90 డిగ్రీస్ వాళ్ళ ఫేస్ వైపు చూడాలి. అండ్ ఈ హ్యాండ్స్ ఏం చేయాలి మరి అంటే, హ్యాండ్స్ ఏం చేస్తారంటే మీకు 2 కాళ్ళు ఇస్తారు కదా, ఆ 2 కాళ్ళ మీద ఒక్కొక్క చెయ్యి వేయండి. యాక్చువల్గా 2 చేతులు ఒక దగ్గర ఆనించుకొని ఎదురు పెట్టుకోవచ్చు. మీ అంటే లెగ్స్కి మోచేయికి ఇట్లా మోకాల దగ్గర ఇట్లా తగులుతూ ఎదురు పెట్టుకోవచ్చు. బట్ 2 తగిలినప్పుడు ఏమవుతాయి అంటే అవి ఆగవు. ఆ 2 చేతులను ఒకరినొకటి తగిలించుకుంటూ ఉంటాయి. సో క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు టెన్షన్ వచ్చినప్పుడు ఆ 2 చేతులు ఇట్లా వాళ్ళు గమనిస్తారు. సో అందుకే మీరు ఆ మధ్యలో పెట్టుకోకుండా మీ మోకాళ్ళు ఏవైతే ఉంటాయో దాని మీద ఫ్రంట్కి వదిలేసేయండి. ఓకే, నేను ఒకసారి మళ్ళీ టెలిగ్రామ్లో ఒకసారి ఫొటోస్ పెడతాను. మీరు ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే ఇగో ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఒకసారి సిట్టింగ్ పోస్చర్ గురించి మొత్తం ఫొటోస్ పెడతా వెళ్ళే టయానికి. ఓకే, ఈ ఎదురు ఇట్లా పెట్టుకోవాలి, 2 చేతులు ఎదురుకి, ఫ్రంట్కి, సైడ్కి మళ్ళీ అటు ఇటు పెట్టుకోవద్దు, ఫ్రంట్కి పెట్టుకోవాలి, కిందకు ఉండాలి. ఎగ్జాక్ట్గా మోకాల మీద నీ చేయబడాలి. సిట్టింగ్ పోస్చర్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, ఎదురుగా పెట్టుకొని ఫ్రీగా ఉండండి. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండండి చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా. అండ్ యా, ఇంకొకటి లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్ జోన్ పెట్టారంటే తెలుగులోనే ఉంటుంది ఇంటర్వ్యూ, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ ఆస్క్ యూ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ మీకు వద్దు, నాకు తెలుగులోనే పర్లేదు అంటే ఫ్రీగా మాట్లాడవచ్చు తెలుగులో. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ ఒకవేళ మీరు బెంగళూరు జోన్ కానీ వేరే ఏదైనా చెన్నై జోన్ కానీ పెడితే అప్పుడు ఎలా అంటే వాళ్ళతో స్టార్టింగ్లో కన్నడలో లేకపోతే తమిళ్లోనే మాట్లాడతారు. మీరు ఓపెన్గా చెప్పేయచ్చు. ఓకే, అయినా వాళ్ళకి తెలిసిపోతుంది నీ కన్నడ వచ్చా లేదా అని చెప్పి. సో వాళ్ళు ఫస్ట్లోనే ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో ఇంగ్లీష్లో మాట్లాడితే ఓకే, ఇంగ్లీష్లో కంటిన్యూ చేయండి. లేదా ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడలేదు, తెలుగులో కన్నడలో లేకపోతే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు, నీకు రాకపోతే
అప్పుడేం చేస్తాను, కంఫర్టబుల్ ఇంగ్లీష్ అని చెప్పండి బ్రో, అంతకన్నా ఏమొద్దు. ఓకే, ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ ఇట్లా అయినా చెప్పొచ్చు. ఓకే, బట్ ఇట్ మస్ట్ బీ ఇన్ పొలైట్ మేనర్. ఓకే, మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఐ వుడ్ లైక్ టు అని స్టార్ట్ చేయండి సెంటెన్స్. ఓకే, ఇది పొలైట్ వే అనమాట. ఐ వుడ్ లైక్ టు అని అంటే ఇది రిక్వెస్ట్. ఓకే, ఐ వుడ్ లైక్ టు అని యాడ్ చేస్తామంటే అది రిక్వెస్ట్ ఫామ్ అయిపోద్ది. సో ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ అని స్టార్ట్ చేయండి. ఇట్ ఈస్ బెస్ట్ అనమాట. సో వాళ్ళు ఇంగ్లీష్లో అడుగుతారు, సో ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వచ్చు. అదే మీరు హైదరాబాద్ జోన్ పెడితే వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే ఆన్సర్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ నా పర్సనల్ చాయిస్ ఏంటంటే ఇంగ్లీష్లో ఇవ్వటం బెటర్. ఇంగ్లీష్లో అయితే మీకు మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం, తెలుగులో కన్నా కూడా. తెలుగులో ఏమైందంటే నువ్వు మోర్ యూ టాక్ మోర్ యూ హ్యావ్ ఛాన్స్ టు డిస్ట్రాక్ట్. ఓకే, ఎందుకంటే తెలుగులో అడిగే అంటే దట్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్. నేను చెప్తున్నా కదా, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ IDBI జామ్ ఈజ్ వెరీ వర్స్ట్ అనమాట. నేను నెక్స్ట్ వీడియో అది చేస్తాను. ఫస్ట్ దానికన్నా ముందు క్వశ్చన్స్ వీడియో చేస్తాను. ఎగ్జాక్ట్గా మీరు వెళ్ళే ముందు రోజు నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తాను ఎట్లా ఉంటుంది అనేది. సో అండ్ మ్యాక్సిమం చెప్పాను అన్నీ. ఇప్పుడు డ్రెస్ చెప్పాను, అండ్ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కూర్చోవాలి అంతవరకు చెప్పాను. అండ్ మీరు వెళ్ళిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది. ప్యానల్స్ ఇచ్చేస్తారు మీకు, ఎదురు వెళ్ళగానే బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డులో మీ ప్యానల్ చూసుకోండి. నేను వెళ్ళినప్పుడు 3 ప్యానల్స్ ఉన్నాయి. ప్యానల్కి వచ్చేసి ఒక 30 to 40, 50 మెంబర్స్ దాకా ఉంటారు. ప్యానల్ చూసుకోండి, ప్యానల్కి వెళ్ళిపోండి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది, వాళ్ళు మొత్తం చెప్తారు. చెప్పేసిన తర్వాత ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట ఇది. నువ్వు ఫస్ట్ వెళ్తే ఫస్ట్ నీ పేరే నువ్వు ఫస్ట్ నీకు ఇంటర్వ్యూ అయిపోతుంది. మేము వెళ్ళిన రోజు అయితే మార్నింగ్ 8కి వెళ్తే సాయంత్రం 5కో 6కో వచ్చాను నేను బయటికి. ఏం తినలేదు కూడా మధ్యాహ్నము. నాది ఇంటర్వ్యూ 4కి అయింది ఈవినింగ్. బయటికి వెళ్ళనివ్వరు, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో అట్లా ఉంటుంది ఇంటర్వ్యూ సమ్టైమ్స్. సో నేనేం ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వగొట్టుకోండి. మీ ఫైల్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది, ఫార్వర్డ్ అయిపోతుంది. మీ ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళిపోతారు అక్కడికి. అండ్ CV ఒకటి ఐ థింక్ మిమ్మల్ని CV అడుగుతారు. సో CV గురించి కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను CV గురించి రాస్తాను. మొత్తం నాకు ఒకసారి ఒక టెలిగ్రామ్లో హాయ్ పెట్టండి. మీకు కావాలి అని అనిపిస్తే నేను CV కూడా రాసి పెడతాను. అంటే ఆ వీడియో చేస్తాను దాని గురించి, CV గురించి ఏమేమి రాయాలి దాంట్లో అనేది. అండ్ దట్స్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.